పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ సృష్టించిన విధ్వంసాన్ని పాకిస్తాన్ తో పాటు క్రికెట్ చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. అది తెలుసుకునే ముందు మీరు కింగ్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అడవికి సింహం కింగ్ అయితే క్రికెట్ కి కోహ్లీని కింగ్. అంతేకాదు చేజ్ మాస్టర్, రన్ మిషన్ కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలరు. మైదానంలో చాలా చురుకుగా, కొన్నిసార్లు అగ్రెసివ్ గా ఉంటాడు. అది 2022లో జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఆల్మోస్ట్ ఓడిపోవడం ఖాయమనుకున్న సమయంలో క్రీజులకు వచ్చిన కోహ్లీ అమ్మవారికి ఉన్నట్టుగా వీరంగా సృష్టించాడు. మన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అవుట్ అవుతుంటే పాకిస్తాన్ ప్లేయర్స్ తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కూడా గెలుపు సంబరాలు మొదలు పెట్టేశారు. పాక్ ప్లేయర్స్ అయితే గ్రౌండ్ లో మీ పని అయిపోయిందంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ హైఫైల్ ఇచ్చుకుంటూ ఎక్స్ట్రా మామూలుగా చేయలేదు. అది చూసి మన ప్లేయర్స్ ఆడియన్స్ చాలా కంగారు పడ్డారు. అప్పుడు జూలు విధించిన సింహం వల్ల బ్యాటింగ్ వచ్చిన కోహ్లీని చూసి అందరికి ప్రాణాలు లేచి వచ్చాయి. 19వ ఓవర్లో హరీష్ రాఫ్ బౌలింగ్ ను 4 6లతో ఓచవాత పోసారు కోహ్లీ. 8 బాల్స్ 8 రన్స్ కొట్టాలి. కోహ్లీ 5 6 బాల్ 6లుగా స్టాండ్స్ లో పంపించాడు. లాస్ట్ ఓవర్ నవాజ్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కి హార్దిక్ పాండ్యా బాబర్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. సెకండ్ బాల్ దినేష్ కార్తిక్ సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు. థర్డ్ బాల్ కి 2 రన్స్ తిరిగారు. ఫోర్త్ బాల్ 6 కొట్టాడు. థర్డ్ బాల్ కి 2 రన్స్ తిరిగారు. ఫోర్త్ బాల్ 6 కొట్టాడు కోహ్లీ. అది నో బాల్ అయింది. ఒక వైడ్ వేశాడు. ఇప్పుడు 3 బాల్స్ కి 5 రన్స్ కావాలి. స్ట్రైక్ లో కోహ్లీ ఉన్నాడు. ఫోర్త్ బాల్ నో బాల్ కంటిన్యూ కాబట్టి వికెట్ కి తగిలిన 3 రన్స్ తిరిగారు. 2 balls 2 runs. కానీ దినేష్ కార్తిక్ స్టంప్ అవుట్ అయ్యాడు. 1 ball కి 2 runs కావాలి. అశ్విన్ స్ట్రైక్ లో వచ్చాడు. వేసిన లాస్ట్ బాల్ ను చాలా తెలివిగా వదిలేశాడు. అది వైడ్ అయింది. లాస్ట్ బాల్ ను స్ట్రైట్ గా 4 కొట్టాడు. నరాల దిగి ఉత్కంఠకు తెరపడింది. ఇండియా గెలిచింది. యావత్ దేశం అంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. కింగ్ కోహ్లీ 82 నాట్అవుట్ తో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు మన విరాట్. స్టేడియంలో, టీవీ, మొబైల్స్ లో చూస్తున్న జనం కోహ్లీ కోహ్లీ అంటూ నామస్మరణ చేశారు. ఈ మ్యాచ్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి మ్యాచ్ మరొకటి ఉందంటారా లేదంటారా కామెంట్ చేయడం మర్చిపోండి.